ఇదిగో మొదటి రోజు సమృద్ధి గురించి మా జీవితాల్లో మా కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి మాతో మాట్లాడారు, ఎలా జీవించాలో. ఇదిగో మా జీవితంలో ఉన్నటువంటి రోగములను పోగొట్టడానికి రోజున స్వస్థత గురించి మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజంగా మా జీవితాల్లో స్వస్థత లేదయ్యా. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయ రోగాల చేత పీడించబడతా ఉన్నాం. సరైన సంతోషము లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. అనేక విధములైనటువంటి విచారముల చేత మా జీవితాలు నలిగిపోతా ఉన్నాయ్యా. మా ప్రభువా, మా శరీరములు మరి క్షీణించిపోతా ఉన్నాయి నాయనా. ప్రభువా, మమ్మల్ని దర్శించండి రోజున. నీ స్వస్థత మాకు కావాలయ్యా. శారీరక స్వస్థత మాకు దయచేయండి, మానసిక స్వస్థత మాకు దయచేయండి, ఆత్మీయ స్వస్థత మాకు దయచేయండి. ఈ 3 రకాలైనటువంటి స్వస్థతలనిచ్చి మమ్మను ముందుకు నడిపించండి ప్రభువా. రోగాలు మా కుటుంబాలను, మా జీవితాలను ఏలడానికి వీలు లేదు నాయన. మా శరీరంలో ఉన్నటువంటి బలహీనతలను, శారీరక రుగ్మతలను, అనారోగ్యపు క్రియలను యేసు నామమున బంధించి పరిపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల, రక్షణ, క్షేమమును దయచేయండి అంటూ మొరపెడదాము దేవుని సముఖములో. నీ ప్రతి రోగానికి, నీ ప్రతి వ్యాధికి పరిష్కారము క్రీస్తు నాథుడి. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఈ స్వస్థత నీకు కలగాలంటే నువ్వు దేవుని మాట వినడం నేర్చుకో. దేవుని దృష్టికి న్యాయముగా బ్రతుకు. దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబడు. దేవుని కట్టడలను, శాసనములను అనుసరించి నడుచుకో. అప్పుడు ఈ 3 రకాల స్వస్థతలను దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. చాలా మంది మరి భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. తల మొదలుకొని అరికాలు వరకు స్వస్థత కొంచెమైనను లేని విధముగా ఉంటూ ఉన్నారు. గుండె సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, చెవు ముక్కు గొంతు సమస్యలు, తలలో వ్యాధులు, నరాల బలహీనతలు, మూత్రపిండాల సమస్యలు, ప్రతి విధమైనటువంటి ఇదిగో మరి వెన్ను నొప్పితో బాధపడుతూ ఉన్నారు. మరెంతో మంది కిడ్నీల వ్యాధి చేత, లివర్ ప్రాబ్లం చేత, గ్యాస్ట్రిక్ సమస్యల చేత పీడించబడుతూ ఉన్నారు. షుగర్ చేత, బీపీ చేత, థైరాయిడ్, ప్రతి విధమైనటువంటి రోగాలు ఈ రోజున యేసు నామమున వెడలిపోవును గాక. ప్రార్థన చేయండి. మీకున్నటువంటి వ్యాధులను బట్టి, దేవా ఇదిగో నాకు ఈ సమస్య ఉన్నది, ఈ వ్యాధి ఉన్నది, యేసు నామమున ఈ రోగాన్ని నువ్వు తుడిచివేయమని ప్రార్థన చేయండి. ఎందుకంటే నీ రోగాలను తీసివేయడానికే, నీ వ్యాధులను తొలగించడానికే యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో బలియాగమయ్యాడు. నీ కొరకు, నా కొరకు రక్తాన్ని కార్చాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. అయ్యా నన్ను స్వస్థపరచుము నాయనా. దేవా నన్ను స్వస్థపరచు యేసయ్యా. నన్ను స్వస్థపరచుము నాయనా. నా బిడ్డలను స్వస్థపరచుము నాయనా. చాలా మంది చెప్పుకోలేనటువంటి వ్యాధుల చేత పీడించబడుతున్న వారు ఉంటారు. ఇదిగో కొంతమందికి చెప్పిన అర్థం కానిటువంటి పరిస్థితులు యేసయ్యతో చెప్పండి. యేసయ్య దగ్గర ప్రతి సమస్యకు, ప్రతి రోగానికి మందు ఉన్నది. ప్రతి వ్యాధిని ఆయన బాగు చేయగలడు. రక్తస్రావము కలిగిన స్త్రీ చెప్పుకోలేక ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎంతో మంది వైద్యులకు ధనము ఒలుకబోసి, చివరికి చేసేది ఏమి లేక యేసు ప్రభుల వారి గురించి విని, ఆయన వస్త్రపు చెంగు ముడితే నా బాధ పోతుందని ముట్టి స్వస్థత పొందుకున్నది. ఈ రోజున నీ వ్యాధి, నీ బాధ, నీ రోగము ఎలాంటిదైనా సరే, అది శారీరకమైన, మానసికమైన, ఆత్మీయ రోగమైనా సరే తీర్చగలిగిన యేసు సన్నిధిలో నీవు ఉన్నావు. ప్రార్థించు, మొరపెట్టు. ఇదిగో మీకు తెలిసిన వారి కొరకు మొరపెట్టండి. గర్భఫలాలు లేని వారి కొరకు మొరపెట్టండి. యేసు నామమున వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైన గర్భదోషములు
కొట్టివేయబడునుగా కని ప్రార్థించండి. ప్రతి ఒక్కరికి సమృద్ధి కలగాలని, క్షేమము కలగాలని, ఆరోగ్యము కలగాలని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ ఆశీర్వాద కుడికలో మా ప్రభువా ప్రతి వారి జీవితాల్లో, కుటుంబాల్లో సమృద్ధినియండి నాయన, స్వస్థతనియండి నాయన, విడుదలనియండి నాయన. వీటికి మించిన ఆశీర్వాదాలు మాకింకా ఏమీ లేవు నాయన. ఈ ఆశీర్వాదముల చేత, ఈ ఆశీర్వాద కుడికలో పాల్గొన్న వారెల్లరకు దయచేయండి అంటూ దేవదేవుని నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ సంతోషముతో ప్రభువును ఆరాధించుదాం. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన ఇదిగో ఈ నీ ప్రియ ప్రజలందరిని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో వర్ధిల్లింప చేయండి. మా ప్రభువా నీకు వందనాలు. మరి సంఘ పెద్ద ఉప్పలపాటి రాముడు జ్ఞాపకం చేసుకో, పరిపూర్ణమైన స్వస్థతనియండి, మంచి ఆరోగ్యమును దయచేయమని, ప్రతి బలహీనతలను యేసు నామమున దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మారేసును జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన ఆరోగ్యము, క్షేమమును దయచేసి నీ కృపలో వర్ధిల్లింప చేయమని, ప్రతి వ్యాధిని తొలగించి పరిపూర్ణమైన స్వస్థత నీమని వేడుకొనుచున్నాం. దండు జక్కయ్యను జ్ఞాపకం చేసుకో, తన భార్యను, కుమారులను దీవించి కుటుంబంలో నెమ్మదిని ప్రసాదించాలని నీ సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా దండు సామలయంగమను జ్ఞాపకం చేసుకో, వృద్ధాపంలోని దంపతులను మీరు ముట్టండి. మా ప్రభువా కాళ్ళ చేతులను బలపరచండి, శరీరంలో ఉన్న వ్యాధులను తొలగించండి, పరిపూర్ణమైన స్వస్థత, చురుకుదనము, ఆరోగ్యమును కలుగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాగేశ్వరరావు, సుశీలమ్మను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా వారి సంతానముడు దీవించి వారి శరీరాలకు కావలసిన పరిపూర్ణమైన స్వస్థతను యేసు నామమును గ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. కృష్ణాపురం లక్ష్మణ్ జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యమును దయచేయండి, ప్రతి బలహీనతలను దూరపరచండి, స్వస్థతను దయచేయమని, మా ప్రభు శరీరాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభు నాగరాజు మద్దమను జ్ఞాపకం చేసుకో, దంపతులను దీవించండి. మా ప్రభు మంచి ఆరోగ్యం చేత నింపండి. నీ ప్రియ కుమారునికి మరి చేతికి పరిపూర్ణమైన స్వస్థతనియండి, నరములను కండరములను సరిచేయము. మా ప్రభు ప్రతి విధమైన పక్షవాత వ్యాధిని యేసు నామమున తొలగించి పరిపూర్ణమైన స్వస్థతని ఎలా వేడుకొనుచున్నాం. మా ప్రభు రాజేష్ను మీరు జ్ఞాపకం చేసుకో, తన భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకో, పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి, కృప దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. మా ప్రభు సంఘ పెద్ద పాపను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా మంచి ఆరోగ్యమును దయచేయండి, క్షేమమును దయచేయండి, కుటుంబాన్ని పోషించి కాపాడి భద్రపరిచి స్వస్థతనియమని నీ సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా వెంకటేశ్వరరావును జ్ఞాపకం చేసుకోండి, దంపతులను దీవించండి, క్షేమమును దయచేయమని, హృదయ వాంఛలు తీర్చమని, స్వస్థతనియమని వేడుకొనుచు ఉన్నాం. మధుబాబును మాధవ్ జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన స్వస్థతనిచ్చి ఆరోగ్యములు దయచేసి నీ కృపలో వర్ధిలింప చేయమని, మధుబాబు అన్నకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ స్టంటు సంబంధ వ్యాధులను తొలగించి గుండెను బలపరచండి, స్వస్థపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యమును కలుగచేసి పనులు చేసుకోవడానికి కృపనీయమని వేడుకొనుచున్నాం. చేరువచ్చిన ప్రజలందరినీ దీవిస్తూ ఉన్నాం. చిట్టమ్మను జ్ఞాపకం చేసుకో, తన తల్లిని జ్ఞాపకం చేసుకో, రిబ్కమ్మను జ్ఞాపకం చేసుకో, పరిపూర్ణమైన స్వస్థతనీయమని వేడుకొనుచున్నాం. ఉండవల్లి భాగ్యమును జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యమును దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. శ్యామలమ్మను జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. నాగమ్మను జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా మరి భాగ్యమును జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయాలని సముఖంలో ప్రార్థిస్తూ ఉన్నాం. రాణమ్మను జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన స్వస్థత యేసు నామమును అనుగ్రహించండి. శేషమ్మను జ్ఞాపకం చేసుకోండి, దంపతులను దీవించి ఆరోగ్యమును దయచేసి కుటుంబంలో స్వస్థతనేమని వేడుకొనుచున్నాం. వెంబడ రత్నమును జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. రవణమ్మను జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన ఆరోగ్యమును యేసు నామమును అనుగ్రహించండి. రాజమ్మను జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన స్వస్థత శీఘ్రముగా ప్రసాదించండి. మా ప్రభువా జ్యోతి సురేష్ను జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన స్వస్థత యేసు నామమును అనుగ్రహించండి. మా ప్రభువా శాంతమును జ్ఞాపకం చేసుకో, పరిపూర్ణమైనటువంటి స్వస్థతను కుటుంబంలో కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
మరి డాక్టర్ ఆఫ్ దేవదాను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని దీవించండి, పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వరలక్ష్మి జ్ఞాపకం చేసుకో, పరిపూర్ణమైన స్వస్థత యేసు నామమును అనుగ్రహించమని వేడుకొనుచు ఉన్నాం. సలోమిని జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన స్వస్థత యేసు నామమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా భాగ్యము దావీదును జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైనటువంటి స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించమని వేడుకొనుచు ఉన్నాం. మా ప్రభువా సునీతమును జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా సుజాతమును జ్ఞాపకం చేసుకో, పరిపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయమని సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా మరియమ్మను జ్ఞాపకం చేసుకో, పరిపూర్ణమైనటువంటి స్వస్థత యేసు నామమున అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనని జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన ఆరోగ్యమును క్షేమమును అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రభువానికి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రశాంతిని జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. మరి మన జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైనటువంటి స్వస్థతని మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభు బోరలి దానమును జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన స్వస్థతను దయచేయాలని సముఖంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువానికి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. అదే విధముగా చిన్నమ్మను జ్ఞాపకం చేసుకోండి, వీడకు పరిపూర్ణమైనటువంటి స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించాలని నీ సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా సామకను జ్ఞాపకం చేసుకో, పరిపూర్ణమైనటువంటి స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రభువా ప్రమిళమ్మను జ్ఞాపకం చేసుకో, మా ప్రభు పరిపూర్ణమైనటువంటి స్వస్థత శీఘ్రముగా దయచేయాలని నీ సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆరు ప్రేమ మన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, పూర్తిని పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. మీ సంతోషాన్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి, స్వస్థత దయచేయండి. ఉసిరమ్మను జ్ఞాపకం చేసుకునండి, దేవానికి స్తోత్రాలు. వారి కుటుంబానికి పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. మరియమ్మ డాక్టర్ వేసనని జ్ఞాపకం చేసుకునండి, దేవానికి స్తోత్రాలు. వారి కుటుంబానికి స్వస్థతను దయచేయండి. యశోదమ్మను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా, వారి కుటుంబానికి స్వస్థతను దయచేయండి. సుశీలమ్మను జ్ఞాపకం చేసుకునండి, ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా వారి కుటుంబానికి స్వస్థతను అనుగ్రహించండి. ఏసమ్మను జ్ఞాపకం చేసుకునండి, వారి కుటుంబానికి నీ పూర్తి స్వస్థతను దయచేయండి తండ్రి, స్తోత్రాలు. నారత్నమ్మ డాక్టర్ ప్రకాశం జ్ఞాపకం చేసుకునండి ప్రభువా, వారికి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రభువానికి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. మందిరంలో చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నారు. పగలనక రేయనక మా తండ్రి ఇదిగో తల్లిదండ్రులను విడిచి, కుటుంబాలను గృహాలను విడిచి ప్రతిదినము ఇక్కడే మా ప్రభువాని సన్నిధిలో గడుపుచు సమయేలు వలె వర్ధిల్లుచు ఉన్నారు. మా ప్రభు కొన్ని మార్లు వారి కష్టార్థములను, వారి చదువులను పక్కన పెట్టి అయ్యా మరిదిగో చేరువస్తున్న ప్రజల కొరకు సేవ చేయడానికి మందిరంలో మా ప్రభు ప్రయాసపడుతూ ఉన్నారు. కిషోర్ను జ్ఞాపకం చేసుకోండి, తన భవిష్యత్తును దీవించండి, ఆరోగ్యమును దయచేయండి. వినోద్ను జ్ఞాపకం చేసుకోండి, తన భవిష్యత్తును దీవించండి, పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. చరణ్ను జ్ఞాపకం చేసుకోండి, మా ప్రభువా మరి తనకు మంచి ఆరోగ్యమును దయచేయండి. అయ్యనను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యమును దయచేయండి. ఎగ్జామ్లో ఉత్తీర్ణత దయచేయండి. మా ప్రభు సందీప్ను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యమును కలుగ చేసి ఉత్తీర్ణుడవుట కృప చూపించమని వేడుకొనుచున్న ఉపేంద్రను జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైనటువంటి స్వస్థతని మని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభు చంద్రును జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం చేత నింపి ప్రతి జ్వరమును, అనారోగ్య సమస్యలను తొలగించి స్వస్థతనిమని వేడుకొనుచున్నాం. సుదర్శనము జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైనటువంటి స్వస్థతనిచ్చి నీ కృపలో వర్ధలింప చేయమని వేడుకొనుచున్నాం. ఆదిబాబును జ్ఞాపకం చేసుకోండి, మా ప్రభు పరిపూర్ణమైన స్వస్థత బిడకు దయచేసి ఆరోగ్యము చేత నింపండి, మంచి జ్ఞానమునియండి. రోహితిని జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైనటువంటి స్వస్థత ఆరోగ్యము చేత నింపి నడిపించాలని నీ సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా మీరే సహాయం చేయండి, కృప చూపించండి, పరిపూర్ణమైన స్వస్థతలను ప్రసాదించాలని సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్తోత్రం, దేవానికి వందనాలు. యవనస్తురాలను ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, దివ్యను జ్ఞాపకం చేసుకోనండి తండ్రిని స్తోత్రాలు. అయ్యా నీ పరిచర్యలో ముందుకు సాగుటకు నీ కృపను అనుగ్రహించండి తండ్రి, వరకు స్వస్థతను దయచేయండి అయ్యా తండ్రిని స్తోత్రాలు. ప్రభా వారి పూజితను జ్ఞాపకం చేసుకోనండి ప్రభాని స్తోత్రాలు. వారు రాయించిన ఎగ్జామ్స్లో నీ కృపను అనుగ్రహించండి, తోడుగును దయచేయండి తండ్రిని స్తోత్రాలు. ఆరు పావుని జ్ఞాపకం చేసుకోనండి తండ్రిని స్తోత్రాలు. వారికి స్వస్థతను దయచేయండి తండ్రిని స్తోత్రాలు.
స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, నీ అందు అడుగు చాడల్లో భయభక్తులు కలిగి నడుచుకునే కృపను దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు దయమని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అవిడకు చక్కనైన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడానికి వందనాలు. సోనిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నీ స్తోత్రాలు అవిడకు పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియాంకను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అవిడకు పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. అవిడను దీవించండి దేవాని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. శిరీషను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అవిడను దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థతను అనుగ్రహించండి దేవాని స్తోత్రాలు. అశ్విని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అవిడను స్వస్థపరచండి, ఆరోగ్యమును దయచేయండి, నీ కృపలు వర్ధలింప చేయండి. మాధవని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నీ స్తోత్రాలు అవిడకు పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సువార్తను జ్ఞాపకం చేసుకునండి. అవిడకున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితి నుండి దూరపరచండి, స్వస్థత దయచేయండి, జ్వరం నుండి విడుదల దయచేయండి దేవాని స్తోత్రాలు. చిన్నారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభాని స్తోత్రాలు. అవిడకు పరిపూర్ణమైన స్వస్థతను దయచేసి ఆత్మలో శాంతి నెమ్మదిని దయచేయండి తండ్రి. స్తోత్రాలు. చిన్నని జ్ఞాపకం చేసుకునండి దేవాని స్తోత్రాలు. స్వస్థతను దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు. ప్రవళికను జ్ఞాపకం చేసుకునండి. నీ కృపలో వర్ధిల్లింప చేయండి తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పని చేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభాకర్ జ్ఞాపకం చేసుకో. అశోక్, నాగరాజు, సొలమోను, శివ, రవి, మహిమరాజు, యోసేపు, కిరణ్ వారిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలను దీవించండి. వారు చేస్తున్న పనిపాట్లో తోడుగా ఉండండి. కష్టార్థములను ఆశీర్వదించండి. తలంచిన కార్యములను సఫలము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మా మందిరాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, అభివృద్ధి పదములు నడిపించండి. మందిరం వెనకాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎంతో భారభరితమైనటువంటి పని అయ్యా. మరి ధనము లేనటువంటి పరిస్థితి. మీరే నీ యొక్క ఆత్మకార్యమును జరిగించండి. నలు దిశల నుండి కావలసిన ధనమును, వస్తువులను సమకూర్చుమని, త్వరగా పనిపాట్లు పూర్తి గావించబడడానికి కృప చూపించమని వేడుకొనుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మా ప్రభు కార్యక్రమాలు నిర్వహించడానికి కృప చూపించమని, ఎవరు కూడా స్వార్థముగా మా ప్రభు పనులు చేయకుండా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘ పెద్దల దిశగా చేయుచున్న ప్రయత్నములన్నీ సఫలము చేయండి. మందిరములో ఉన్నటువంటి మా ప్రభు ప్రతి వస్తువును ప్రతిష్ఠించి ఆశీర్వదించి క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాం. మా ప్రభువా, ఇంకా కావలసిన సౌండ్ సిస్టమ్ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. కావలసిన ధన సహాయమును మీరే దయచేయండి. ఆటంకాలు, అభ్యంతరాలు యేసు నామమున దూరపరిచి మా ప్రభువా సమస్తము సేవకు అనుకూలముగా జరుగునట్లుగా కృప చూపించండి. మా ప్రభువా, స్థానిక పెద్దలను, సీనియర్ సంఘ పెద్దలను, కార్యవర్గ సభ్యులను, స్త్రీల సమాజమును, యవన బిడ్డలను, సండే స్కూల్ పిల్లలను నీ నామం పేరిట ఆశీర్వదిస్తూ క్షేమమును ప్రకటిస్తూ ఉన్నాం. కృపాక్షేమములు మాకు దయచేయండి. మా గ్రామమును, గ్రామ ప్రజలను, అధికారులను దీవించండి. గర్భఫలము లేని వారు గర్భఫలము దయచేయండి. నూతన గృహాలు నిర్మాణం చేసుకున్న వారికి సమృద్ధిని ప్రసాదించండి. ప్రభుత్వం ద్వారా రావాల్సిన బిల్లులు సకాలంలో ప్రవేశపెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఏ కుటుంబంలో ఏ కొరత ఉన్నదో యేసు నామమున తీర్చండి. డిగ్రీ, ఇంటర్, 10th క్లాసు స్టూడెంట్స్ అందరిని జ్ఞాపకం చేసుకొని రాయబోతున్న మా ప్రభు రాసిన ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ను అనుగ్రహించి వారి భవిష్యత్తులను ఖాయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, మరి యవన బిడ్డలు చెడుతనములో మా ప్రభు నడవకుండా చెడు మార్గంలో విడిచి తల్లిదండ్రులకు లోబడి పెద్దలను గౌరవించి మా ప్రభు దేవుడమైనటువంటి నీ అందు భయము భక్తి కలిగి జీవించడానికి కృప చూపించమని వేడుకొనుచున్నాం. ఈ రీతిగా మీరే సహాయం చేయండి. సంఘంలో పరిచర్య చేయి యవన బిడ్డలు లేవనెత్తండి. నమ్మకంగా చేయాలి. మా ప్రభు అశ్రద్ధ, అలక్ష్యము, సోమర్తనము, నిర్లక్ష్యము యేసు నామమున తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రీతిగా మీరే సహాయం చేసి మహిమ పొంది మా సంఘం అంతటిని దీవించి మా ప్రజలందరిని దీవించి నీ కృపాక్షేమములతో మా ప్రభు నింపి నడిపించమని, మరి యోసేపు భార్య కళావతికి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయమని నీ సౌకర్యంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభు ఈ రీతిగా మీరే కృప చూపించి పరిపూర్ణమైన స్వస్థతనండి. ఇక్కడ ఎవరైతే అనారోగ్యము చేత ఉన్నారో మా ప్రభు, మరి నొప్పి, బాధలు, మా ప్రభు శారీరక ఇన్ఫెక్షన్ల చేత పీడించబడుతున్నారు. తల మొదలుకొని అరికాలు వరకు మా కొరకు కలువరి శిలువలో కార్చిన రక్తము ద్వారా శుద్ధీకరించి పరిపూర్ణమైన స్వస్థత యేసు నామమును అనుగ్రహించి మా ప్రభువా మీరు మహిమ పొందుమని ఈ రాత్రి మరల ఇంటికి వెళ్ళినై మా ప్రభువా తలుపులు వేసుకొని ప్రార్థిస్తుంటుండగా మా తండ్రి ఆ ప్రార్థనలు ఫలింపచేయండి. ఈ రాత్రి నీ కార్యములు వారు చూడాలి. మా ప్రభువా వారు సమృద్ధి చూడాలి, స్వస్థత చూడాలి. ఇదిగో రేపటి దినమున విడుదల చూడాలి. ఈ ఆశీర్వాదాలన్నీ ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి అనుభవించినట్లుగా మీరు అనుగ్రహించి నడిపించాలని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున
ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. రేపు